నెల్లూరు మేయర్ ఎన్నికపై ఉత్కంఠ నెలకొంది. కార్పొరేషన్ అత్యవసర సమావేశమయ్యారు. ఇవాళ మేయర్పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు కార్పొరేటర్లు సిద్ధమవగా అనూహ్యంగా మేయర్ పదవికి శ్రవంతి రాజీనామా చేశారు. దీంతో ఇన్ఛార్జ్ మేయర్గా డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ బాధ్యతలు స్వీకరించారు. సమావేశమైన మేయర్ శ్రవంతి రాజీనామా ఆమోదంపై చర్చించారు. నెల్లూరు మేయర్ ఎన్నికపై ఉత్కంఠ నెలకొంది. కార్పొరేషన్ అత్యవసర సమావేశమయ్యారు. ఈవేళ మేయర్పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు కార్పొరేటర్లు సిద్ధమవగా అనూహ్యంగా మేయర్ పదవికి శ్రవంతి రాజీనామా చేశారు. దీంతో ఇన్ఛార్జ్ మేయర్గా డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. సమావేశమైన మేయర్ శ్రవంతి రాజీనామా ఆమోదంపై చర్చించారు. ఇక ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని మురళీకృష్ణ అందిస్తారు. మురళీకృష్ణ, మేయర్ శ్రవంతి రాజీనామా చేసినట్లుగా తెలుస్తోంది, వివరాలేంటి? జ్యోతి, అయితే నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ కి సంబంధించిన అత్యవసర సమావేశం ఇవాళ జరిగింది. ఇదంతా కూడా ఉత్కంఠ వాతావరణంలో అయితే కొనసాగిందని చెప్పుకోవచ్చు. ఏదైతే ఇవాళ మేయర్ శ్రవంతిపై అవిశ్వాస తీర్మానానికి పార్టీ శ్రేణులంతా కూడా ఎవరైతే కార్పొరేటర్లు ప్రతిపాదన కూడా పెట్టారు, ఇవాళ అందుకు సంబంధించినటువంటి అవిశ్వాసం జరగాల్సి ఉంది. అయితే అనుకోని పరిస్థితుల నేపథ్యంలో అనూహ్యంగా మేయర్ శ్రవంతి కూడా తన పదవికి రాజీనామా చేశారు. దీంతో ఇవాళ రూప్ కుమార్ యాదవ్ డిప్యూటీ మేయర్, ఆయన మేయర్ గా కూడా బాధ్యతలు స్వీకరించి ఇవాళ ఆయన ఆధ్వర్యంలో కూడా సభను నిర్వహించారు. ఈ సభలో కొత్త మేయర్ ఎన్నిక గురించి ఎలాంటి ప్రకటన అయితే చేయలేదు. అయితే రూప్ కుమార్ యాదవే ఇందుకు సంబంధించి కొనసాగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే ఎవరైతే కార్పొరేటర్లు ఉన్నారో కార్పొరేటర్లంతా వివిధ ప్రాంతాల నుంచి ఇప్పటికే క్యాంపులకు వెళ్ళారు. ఆ క్యాంపులకు వెళ్ళినటువంటి వాళ్ళంతా కూడా తిరిగి వాళ్ళ కార్పొరేషన్ కి చేరుకున్నారు. కార్పొరేషన్ కి చేరుకున్నటువంటి సందర్భంలో వీరందరికీ కొంతమంది కార్పొరేటర్లు కూడా స్వాగతం పలికారు. నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ అయితే ఒక ఉత్కంఠ వాతావరణం కొనుంది. ఏదేమైనప్పటికీ మేయర్ గా డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ బాధ్యతలు తీసుకున్నాక ఆయన రాబోయేటటువంటి రోజుల్లో కూడా ఇన్ఛార్జ్ మేయర్ గా కొనసాగే అవకాశాలు మాత్రం కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ మురళీకృష్ణ. రంగారెడ్డి జిల్లా గండిపేట నగరవాసులకు త్రాగునీరు అందించే గండిపేట